దక్షపుత్రికైన సొరస నీ నోట ప్రవేశించాను. నీకివే నా నమస్కారాలు. నీ నోట ప్రవేశించి బయటికి రావడం వలన బ్రహ్మదేవుడు నీకిచ్చిన వరం వమ్ము కాలేదు. ఇక నేను సీతామాత ఉన్న ప్రదేశానికి సాగిపోతాను అని పలికారు. సొరస వెంటనే తన నిజస్వరూపం దాల్చి హనుమంతుల వారితో ఇలా పలికారు: ఓ వానరశ్రేష్ఠుడా, కార్యసిద్ధి నిమిత్తం సుఖంగా వెళ్ళు. సీతామాతను మహాత్ముడైన రాముల వారి వద్దకు చేర్చు అన్నారు. తిరిగి హనుమంతుల వారు ఆకాశ మార్గంలో వేగంగా ముందుకు సాగారు. వాయువేగంతో పొడుగైన రెక్కలు కలిగిన పర్వతంలాగా ఆకాశ మార్గంలో పయనిస్తున్న హనుమంతుల వారిని సింహిక అనే రాక్షసి చూసి ఇలా అనుకుంది: ఆహా, ఎంతకాలం తర్వాత నాకు సరిపడే ఆహారం దొరికింది. ఏదో పెద్ద జంతువే నా చేతికి చిక్కింది. ఇలా ఆలోచించుకున్న ఆ రాక్షసి హనుమంతుల వారి నీడను పట్టుకుని హనుమంతుల వారిని తన వైపు లాగసాగింది. తనను ముందుకు సాగకుండా ఎవరో నిరోధించి వెనక్కి లాగుతున్నారని హనుమంతుల వారు గుర్తించి అన్ని దిక్కులా పరీక్షించసాగారు. అలా గమనిస్తున్న హనుమంతుల వారు లవణ సముద్రంలో పైకి లేచిన జంతువుని గమనించారు. వికృత మొహం కలిగిన ఆ జంతువుని చూసి హనుమంతుల వారు ఇలా అనుకున్నారు: సముద్రంలో ఒక మహాజంతువు ఉందని, నీడను పట్టి లాగే మహాబలం ఆ జంతువుకు ఉందని సుగ్రీవుడు చెప్పింది ఈ జంతువు గురించే, సందేహం లేదు అనుకుని హనుమంతుల వారు తమ శరీరాన్ని అమాంతం పెంచేశారు. ఇది గమనించిన సింహిక పాతాళం వంటి తన నోరు తెరిచింది. ఆమె గర్జిస్తూ హనుమంతుల వారిని వెంబడించసాగింది. మహా తెలివైన వారైన హనుమంతుల వారు ఆ సమయంలో సింహిక తెరిచిన నోటి లోపల గొంతులో ఆమె ఆయువు పట్టు ఉందని గమనించారు. హనుమంతుల వారు తమ శరీరాన్ని సూక్ష్మ రూపం దాల్చి సింహిక నోట్లో ప్రవేశించి తమ వాడైన గోళ్లతో ఆమె ఆయువు పట్టును నలిపి ఆమె నోరు మూతపడే లోపలే మనోవేగంతో ఎగిరి ఆమె నోటి నుండి బయటికి వచ్చేశారు. తర్వాత హనుమంతుల వారు తమ శరీరాన్ని అమాంతం పెంచి సింహిక గుండెను చీల్చేశారు. సింహిక విగతజీవై సముద్రంలో పడిపోయింది. ఇది గమనించిన గగనచరులైన భూతాలు ఇలా పలికాయి: ఓ వానరశ్రేష్ఠుడా, ఈ మహాప్రాణిని వధించి మీరు మహా అసాధ్యమైన కార్యాన్ని నిర్వర్తించారు. ఇక నీ అభిష్ట కార్యాన్ని మంగళప్రదంగా నిర్వర్తించుకో. ఓ కపిశ్రేష్ఠుడా, అకుంఠిత ధైర్యం, సూక్ష్మ దృష్టి, సునిశ్చిత బుద్ధి నీకున్నట్లు ఉన్నవారు తమ కార్యాల్లో ఎన్నటికీ పరాజయం ఎరుగరు అని కీర్తించారు. హనుమంతుల వారు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారు.